హాయ్ అండి. మటన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేద్దాము. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని 4-5 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే పచ్చిమిరకాయలు, గుప్పెడు కరివేపాకు వేసి దోరగా ఫ్రై చేసేసుకోండి. ఇదిగో బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మటన్ని నీచు వాసన లేకుండా శుభ్రంగా కడిగేసుకొని అవి కూడా మటన్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోండి. అవి కూడా బాగా వేసి కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గడం. చూసారా వాటర్ ఎలా వస్తుందో. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, అలాగే కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. వేసేసి బాగా కలిపి 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఈ కారం పచ్చివాసన పోయేదాకా మగ్గితే కూర ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాం. ధనియాలు, గసగసాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు మెత్తగా పేస్ట్ పట్టేసి ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసి కుక్కర్ విజిల్స్ వేయించుకోండి. 2 విజిల్స్ అయితే సరిపోతుంది. 2-3 చూసారా విజిల్స్ అయిపోయాక ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకోండి. అంతే, మటన్ గ్రేవీ ప్రిపేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.